This video is brought to you by Bharati Cement. దేరాయ్ దురుస్తాయ్ అంటారు. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. దేరాయ్ దురుస్తాయ్ ఎవరి విషయంలో అంటే అలీ గారి కోసం ఆయన అభిమానులందరూ కూడా వెయిట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆయనకి కీలక పాత్ర ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆయన మాత్రం ఆయన పని చేసుకుంటూ పోయారు. అండ్ ఫైనలీ ఎలక్ట్రానిక్ మీడియా అఫైర్స్ అడ్వైజర్గా మంచి అద్భుతమైన క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ని పొందారు. అండ్ వారితో మాట్లాడబోతున్నాం అసలు ఏమిటి బాధ్యతలు, అండ్ ఇది సరదాగా మాత్రం కాదు, సీరియస్గా. సార్ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ముందుగా CEO అయ్యారు సార్. డ్రీమ్కి థ్యాంక్ యూ ఆల్ సార్. ది బెస్ట్. అయ్యో థ్యాంక్ యూ సార్. బాబాయ్ మీకు సార్ కంగ్రాచులేషన్స్. ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ పోస్ట్ సార్? అంటే జనరల్గా ఇప్పుడు నేనేం ఆశించలేదు. ఆశించిన మనిషికి పిలిచి అట్టుపండు ఇచ్చారనుకోండి, థ్యాంక్ యూ అని తినేయాలి. బిర్యానీ పెట్టారనుకోండి, నమస్కారం అని తినేయాలి. అంతే తప్ప నాకు ఇది వద్దు, నాకు అది కావాలి అని కోరుకోకూడదు, అడగకూడదు. వాళ్ళు అది గమనించి ఓకే మన కోసం వచ్చాడు, మన కోసం సేవ చేశాడు, మన కోసం క్యాన్వాస్ చేశాడు, అండ్ ఈ వ్యక్తికి దీంతో సరిపెట్టాలి అని వాళ్ళకే లేదు. ముందు ఒకటి ఇచ్చి తర్వాత అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళగానే 10వ క్లాస్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టరు కదా. అవును అవును. LKG ఉంటుంది, UKG ఉంటుంది, ఫస్ట్ స్టాండర్డ్ ఉంటుంది. సో అట్లాగా మనిషికి ఎదుగుదల ఉంటుందని నా నమ్మకం, ఉంటుందని ఇస్తారని నేను అనుకుంటున్నాను. సార్ మరి క్రియాశీలకంగా వెళ్ళండి సార్, మీ అభిమానులందరం వెనకొచ్చి మేము క్యాన్వాస్ చేస్తాం. అండ్ బట్ ఇది అట్టుపండ బిర్యానీ సార్, అదొకటి చెప్పండి. తర్వాత బిర్యానీ పెట్టి అట్టుపండి ఇచ్చారు. అబ్బా కేక సార్, అందుకే మీరు అలిగారు. సార్ ఏమిటి మీ పోస్ట్ తాలూకు ఏం చెప్పారు మీకు బ్రీఫింగ్? అంటే ఇది గతంలో 99 నుంచి 2003 దాకా రాఘవేంద్ర గారు చేశారు దీనికి, మా గురుగారు. ఇది ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్. సో దీనికి సంబంధించింది నాకంట ముందు కొంతమంది IAS ఆఫీసర్లు ఉన్నారు. సో వాళ్ళతో కూర్చొని, ఎందుకంటే నాకు పాప పెళ్ళి ఉంది కాబట్టి అవును ఈ బాధ్యతలంతా అయిపోయిన తర్వాత నేను పోస్టింగ్లకి వస్తానండి అని చెప్పాను. నీ ఇష్టం అని చెప్పారు CM గారు. సో దాని ప్రకారంగా ఇప్పుడు ఆల్మోస్ట్ రేపు 15th మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి డైలీ మంత్లో ఒక 10 days అక్కడే ఉంటా. ఓకే అమరావతిలో. ఓకే. సో కంప్లీట్గా డెడికేట్ అయిపోతారు. ఎస్. బట్ ఓవరాల్గా సార్ మీరు డిజిటల్ మీడియా కూడా అందులో చేర్చుంటే మేము ఇంకా పడిపోయేవాళ్ళం. మీరు అడిగారు కదా, వెళ్ళి అడుగుదాం అక్కడ. నేను వెళ్ళే అంతే. సో ఏదైనా మీరు ఒకటి సజెషన్ ఇస్తే సమస్య లేదు సార్, డెఫినెట్గా అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది సార్. మొత్తం యావత్ మీడియా మొత్తం అంతా మీ చేతిలో ఉండాలి, మీరు నడిపించాలి. మీరు వెయిట్ ఫర్ ద డే సార్. సో మొత్తం మీద సార్ నాకు ఎప్పుడూ ఒక డౌట్ వస్తుంది. మీరు అన్ని పార్టీలో మీకు మిత్రులు ఉంటారు, ఎవరితో మీకు అభిప్రాయ భేదాలు, శత్రుత్వాలు ఉండవు వ్యక్తిగతంగా. మరి ఒక పొలిటికల్ పోస్ట్లో ఉండడం ఎలా అనిపిస్తుంది మీకు? బికాస్ మీకు అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు మిత్రులు, ఇటు చంద్రబాబు నాయుడు గారు మీకు పరిచయం, అలా అందరితో మీకు ఓకే మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో పొలిటికల్ పోస్ట్లో ఉండడం ఎలా అనిపిస్తుంది కొంచెం? అంటే ఈ ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాదు కదమ్మా, ఇప్పుడు ఇది హిందీలో ఆల్మోస్ట్ చాలామంది ఎంపీలుగా చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు. అటు తమిళనాడులో చూస్తే ఇక అక్కడ నాకు తెలిసి మనకి ఇక్కడ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి. అటు మీరు తమిళనాడు వెళ్ళారంటే వేళ్ళు కాళ్ళు మన వేళ్ళు సరిపోవు, ఆపోజిట్ ఒక 5-6 మంది వేళ్ళు కూడా అప్పు తీసుకోవాలి మనం. అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీల్లో అందరూ ఉన్నారు. బట్ ఏంటంటే నాకు ఇష్టమైంది ఈ పార్టీ, వచ్చాం, సేవ చేసాం, అండ్ దానికి సంబంధించింది గుర్తించారు. సో ఒక పార్టీ ఉంది, ఇక్కడికే వెళ్ళాలి, నువ్వు రాకపోతే బాగోదు అని ఎవరు చెప్పలేదు కదా. అవును వాస్తవం. సో అలా చెప్తే ఎందుకు వెళ్తాం, వెళ్ళాం కదా. అందుకోసం నాకు ఈ పార్టీ నచ్చింది, ఈ పార్టీలో వచ్చాను. ఎలా ఉంది సార్ మీ ఇతర ఈ సినిమా కంటిన్యూషన్ ఎలా కొనసాగుతుంది ప్రస్తుతం? సినిమా షూటింగ్స్ ఉన్నాయి, అండ్ ఇది కూడా అంటే మంత్లో చెప్పాను కదా 10 రోజుల పాటు 10 days డెడికేట్ చేస్తాను. సో ఏముంటాయి సార్ బాధ్యతలు? అంటే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి పార్టీ వ్యవహారాలు కానీ గవర్నమెంట్కి సంబంధించినవన్నీ కూడా చెప్తారా?
అంటే ఏవి ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎస్ ఏ విషయాలు ప్రజలకు తెలియపరచాలి ఎస్ అనే అంశంలో. యా. అండ్ ఈ విషయంలో సార్ ఇది ఒక సున్నితమైన ప్రశ్న, మీకు సమాధానం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు కొంచెం వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. వాళ్ళ పట్ల మరి అలీ గారి వైఖరి ఎలా ఉండబోతోందో అని ఒక సందేహం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆల్రెడీ పెద్దోళ్ళు ఉన్నారు మాకంటే ముందు. అవును సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా పార్టీ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మేము నడుచుకుంటాం. అండ్ ఆన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ నోట్ సార్, అమ్మాయి పెళ్లి చేశారు అంగరంగ వైభవంగా. తండ్రి కళ్ళల్లో ఎలా అయితే ఒక తృప్తి కనిపిస్తుందో అది మీ కళ్ళలో కనపడుతుంది సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ సమ్ డీటెయిల్స్ విత్ అస్ సార్. అంటే ప్రపంచం చూసింది అఫ్ కోర్స్, వివరాలన్నీ తెలుసు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మా అమ్మాయి డాక్టర్ కదా, మా అల్లుడు కూడా డాక్టర్ అనుకుంటారు. కాదు, మా అల్లుడు ఫ్యామిలీ మొత్తం అందరూ డాక్టర్సే. అంటే వాళ్ళ నాన్నగారు డాక్టరు, వాళ్ళ అన్నయ్య డాక్టరు, ఉదయం డాక్టరు, చెల్లెలు హస్బెండ్ డాక్టరు. అండ్ ఇప్పుడు నాకైన అల్లుడు రోబోటిక్ ఇంజనీర్. అబ్బా, లేటెస్ట్. సో తను సివిఎస్ ఫార్మసీస్ అని అమెరికాలో ఉంది, దాంట్లో టీమ్ లీడర్ తను. సివిఎస్ ఫార్మసీ అసలు గల్లీలో కనిపిస్తుంది సార్ అక్కడ. అవును. సో దానికి సంబంధించింది తను 7 years నుంచి అదే కంపెనీలో ఉన్నాడు, అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అండ్ మంచి ఫ్యామిలీ అని మాకు చెప్పటం రావటం. సో మంచి ఫ్యామిలీ కదా ప్రతి అమ్మాయికి కావాల్సింది. అవును సార్, అంతే కదా, ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది మంచి ఫ్యామిలీలో వెళ్ళాలి నా బిడ్డ అని ఉంటుంది. సో అట్టగా మంచి ఫ్యామిలీ వచ్చింది. అబ్బాయి కూడా చాలా మంచాడు. సో ఇప్పుడు 15th ఇద్దరు బయలుదేరి అమెరికా వెళ్తారు. భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా చక్కగా కళకళలాడుతూ అన్ని సవ్యంగా బాగా జరిగాయి. సార్ మీ క్లోజా, మీ ఆవిడకి సువేద గారికి క్లోజా? ఎవరు? మా అమ్మాయి. మా ఇద్దరికి క్లోజా? డాడీస్ గర్లా మమ్మీస్ గర్లా అని అలాగేం లేదు, ఇద్దరికి. సో తను ఈ పక్కనే లైవ్ స్టార్ట్ చేసింది మీ స్టూడియో వెనకాల. అవును, మేము మాట్లాడుకున్నాం కూడా ఇక్కడ వెనకాల ఉండే ఇల్లు అలీగారి ఇల్లు అని చెప్పి. అవును. సో అట్లాగా తను అంటే బాగా ఎడ్యుకేట్ చేస్తుంది మా ఇద్దరికి, ఎలాగే ఏంటి లైఫ్, వాట్ ఈజ్ వాట్ అనేది. అదే చెప్పా కదా, మా ఫ్యామిలీలో బాగా ఎక్కువ చదువుకునేది ఎవరంటే నా కూతురే సార్. ఇప్పుడు కొడుకు, ఇంకో కూతురు, మొత్తం ముగ్గురు నాకు. అవును. సో వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలండి. అంటే జనరల్గా చాలామంది తల్లిదండ్రులు ఎంత ప్రాపర్టీ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారు తప్ప ఎడ్యుకేషన్ ఇస్తే ఎంత బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. సో ఎందుకంటే మాకు చదువుకునే రోజుల్లో మాకంత లేదు. నేను కాలేజీలోకి వెళ్ళాలనిపించింది, బట్ ఏంటంటే నేను ఫార్చునేట్లీ చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోవటం, ఇక ఆల్మోస్ట్ స్కూల్ అయ్యింది నాకు. అవును, ఇదే స్కూల్. మీరు ఇప్పుడు ప్రొఫెసర్ అయిపోయారు సార్ మీ స్కూల్లో. నెక్స్ట్ ఇయర్కి 45 years ఇండస్ట్రీకి వచ్చి. సో ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదువుతున్నా స్టూడెంట్ని. అదే అద్భుతంగా సార్. మీకు తిరుగులేదు అసలు. అయితే మీ షోస్ ఏమిటి, టెలివిజన్ షోస్ ఏమిటి అసలు? మీరైతే మేము చిన్న కోరిక, ఒక అర్జీ పెడతాం చివరిలో, మీరు మా ఐ డ్రీమ్ కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ ఏదైనా చేసి పెట్టాలి రాబోయే రోజుల్లో అని చెప్పి. తప్పకుండా మంచి ప్రజలకి, ఎందుకంటే మీరు వచ్చారంటే తెరపైకి ఒక వెలుగు వచ్చేసినట్టు ఉంటుంది. అండ్ గెస్ట్లందరూ మీ షోకి వచ్చినప్పుడు చెప్పిన విషయాలు ఎక్కడ చెప్పరండి, అదేమిటి సార్ సీక్రెట్? వాళ్ళతో ఉన్న బాండింగ్ అట్లాంటిదండి. అంటే ఇప్పుడు వాంటెడ్గా మనం కూడా వాళ్ళని కాలర్ పట్టుకుని చెప్పవా అని లేదు కదా. సో ఎందుకంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైనా బాగుందనుకోండి, ఇప్పుడు ఒక ఫ్రెండ్కి చెప్పుకుంటాం, లేదంటే ఒక అమ్మకో నాన్నకో ఒక అన్నకో అక్కకో చెప్పుకుంటాం. భగవంతుడికి ఏది చెప్పుకోలేము కదా, వచ్చి తీర్చలేడు కదా. చెప్పేస్తే లోపల బరువు తగ్గిపోతుంది. అవును అవును. సో అందుకోసం చాలామంది నా ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ ఆలీ మనోడు చెప్పుకోవాలి అనిపిస్తుంది, చెప్తారు. అండ్ అలాగే మా షోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు కూడా చాలా బిజీ అయ్యారు. అవును. గౌతమి గారు అంతమందిలో మీ షోకి వచ్చిన తర్వాత నాకు 12 సినిమాలు వచ్చినాయండి అని అన్నారు. అది ఎంత మంచి మాట, అది గొప్ప మాట సార్. అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. షీఈ్ ఆల్రెడీ ప్రూవ్డ్. అండ్ చాలా సినిమాలు యాక్ట్ చేసి ఉన్నారు హీరోయిన్గా, అండ్ మంచి ఆర్టిస్ట్ కూడా ఆవిడ. ఇలాగ చాలామంది చెప్తుంటాం, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అందుకే, ఓహ్ మంచిది, ఇంకా రావాలి అని కోరు. మీతో ఉన్న కంఫర్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు అందరి జీవితాల్లో ఏవో అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్ని, అందరూ ఇలా గంభీరంగా ఉంటారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే నన్ను ఎవరూ జడ్జి చేయరు ఇక్కడ, కంప్లీట్గా సంపూర్ణంగా నా జీవితంలో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ తప్పులన్నీ కూడా ఇక్కడ మాఫ్ అనే భావన కలుగుతుంది సార్. అంత ఈజీగా మీరు అందరికీ స్పేస్ ఇస్తారు సార్. సో అలా ఎందచేట అంటే మరి అలీగారే తప్పకుండా. మీరు పాదయాత్రలో అంటే మీ బంధం కొంచెం గాఢమైనప్పుడు అప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా మరి మీకు గుర్తున్నవి, అంటే ఆయనతో
ఆయనతో సంభాషించడం, ఆ నాన్నగారు సీఎం అయిన తర్వాత వారి లైఫ్ బిజీ అయిపోయింది. సో ఆ బిజీలో నేను ఆల్మోస్ట్ నాకు 365 డేస్లో ఎప్పుడైనా వర్షం వస్తే బాగుంటుంది, షూటింగ్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇంట్లో ఉండొచ్చు అని అనిపించేది. అంత బిజీగా ఉండేవాడు మేము. అవును. సో వారి బిజీ వారిది, నా బిజీ నాది, ఎవరు బిజీలో వాళ్ళు ఉండేవాడు. సో అక్కడి నుంచి మీకు తెలిసిందే. అంతే అంతే అక్కడి నుంచి అలా. అయితే ఇప్పుడు మరి జస్ట్ వెయిట్ చేస్తున్నాం మీరు ఏం మార్పులు చేర్పులు తీసుకొస్తారా మీ కొత్త హోదాలో అని. ఎస్పెషలీ ఇప్పుడు న్యూస్ కవరేజ్లో నిష్పక్షపాతంగా ఉండడానికి, అలాగే అన్ని మంచి పనులకి కూడా న్యూస్లో తావు ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. అలానే మీ ద్వారా అది అవుతుంది. మీరు చెప్తే వింటారు సార్ అందరూ. అది నా నమ్మకం, మా అందరి నమ్మకం అది. తప్పకుండా. రైట్. అండ్ ఇప్పుడు అయితే రాబోయే రోజుల్లో వేర్ ఇస్ యువర్ పొలిటికల్ ఆస్పిరేషన్ సార్, వేర్ ఇస్ యువర్ సినిమా ఆస్పిరేషన్? ఎలా ఉంటుందో తెలియదు. పలానా దగ్గర నుంచి పోటీ చేయండి అనుకోండి, ఆర్డర్ ఇస్తే చేస్తాను. చేసేస్తారైతే, పోటీ చేసేస్తారైతే మీరు రెడీ అయిపోతారు క్రియాశీలకంగా. కబుర్ అందిందా సార్ మనలో మాట? మనలో మాట ఏమన్నా చెప్పారా? ఏంటిది? టికెట్ రావచ్చని. రాగానే చెప్తాను నేనే మీకు. రాగానే నాకే చెప్తారు. ఎవరికి చెప్పదు మీరు. అయ్యా బాబోయ్ సార్, అదే కానీ మేము ఆశించాం సార్ చాలా మీరు అదే అని. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులలో మీకు నచ్చిన 1-2 విషయాలు అంటే మీరు గమనించి అరే ఇది బాగుంది అని అనిపించిన, మిమ్మల్ని వ్యక్తిగా కదిలించిన ఉంటాయి కదా సార్? అన్ని మంచి పనులే కదండి. నవరత్నాలు ఏదైతే కమిట్ అయ్యారో అవన్నీ అమలు చేశారు కదా, అందరూ అందుకుంటున్నారు. అండ్ అలాగే కొంతమంది పేదవాళ్ళకి ఇల్లులు సో ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి. అవన్నీ మంచి పనులే కదా. మంచి పనులు కాబట్టి తప్పకుండా మీరు వచ్చారంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. మీరు మీ వంతుగా కూడా మీరు ఏదో ఒకటి మంచి డెఫినెట్గా ప్రజలకు చేస్తారని చెప్పి. అండ్ రాబోయే సినిమాలు ఏంటో చెప్పండి సార్. రాబోయే సినిమాలు రవితేజాది ధమాకా, గోపీచంద్ పీపుల్ మీడియా, అది ఇంకా టైటిల్ పెట్టలేదు, అదొకటి. ఆ తర్వాత కథ వెనక కథ అని ఒక సినిమా కొత్తది. అండ్ ఇంకో 2 సినిమాలు పేర్లు పెట్టలేదు. అలాగే కన్నడలో కూడా యాక్ట్ చేస్తున్నా. ధ్రువ సజ్జా అని మీరు వినే ఉంటారు, అర్జున్ గారి మేనర్. అవును అవును అవును. ఆ అబ్బాయి ఒక సినిమా. ఉసిరే ఉసిరే అని చెప్పి ఒకటి కొత్త వాళ్ళది, బిగ్ బాస్ కన్నడలో విన్నర్ అయ్యాడు అబ్బాయి. ఆ అబ్బాయి హీరోగా ఒకటి. దాంట్లో సుదీప్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఒక తమిళ సినిమా ఒకటి. సో మొత్తం మీద అయితే ఫుల్ అన్ని భాషల్లో ఫుల్. தமிழ் பேச தெரியும் உங்களுக்கு? எதுக்கு தெரியாது. உங்களுக்கு தெரியுமா? எங்களுக்கு ரொம்ப நல்லா தெரியும் சார். எப்படி? எங்கள் அம்மா பிறந்து வளர்ந்ததெல்லாம் சென்னை. அதனால நான் வந்து போயிட்டே இருப்பேன். ஹாலிடேஸ் வரும் இல்லையா, அப்போ பாட்டி தாத்தா வீட்டுக்கு போயிட்டு அங்கே போய் ஃப்ரெண்ட்ஸ் எல்லாம் கூட விளையாடுறதுக்கு நானே கற்றுண்டேன். ಓಕೆ. ತಮಿಳ್ ಪೇಸ ತೆರಿಯೋ, ಕನ್ನಡ ಗೊತ್ತು ನನಗೆ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ? ನಮಗೆ ಗೊತ್ತು. ಅದೇ మలయాళం అరేం కొరచారేం ముక్కే అంతే. ఎంత చేట అంతవరకు వేరే కాటర్ వెళ్ళి అది కూడా తెలుసు సార్. అది మలయాళమే, ఎందుకంటే ఎవరికి అర్థం కాదు కాబట్టి. సో అది సార్. మీ జుబేదా గారికి స్ఫూర్తి మీరేనా సార్? 2 years నుంచి అడుగుతుంటాను. కాకపోతే ఒక 1 yearలో అద్భుతమైన పేరు సంపాదించారు. ఏ పేరు సార్? అసలు నేను అన్ని వీడియోలు చూస్తున్నాను సార్. మీరు సెహరీకి ఏమేమి వంట చేస్తారు మొదలుకుని రోజాలు అన్ని ఉంటారు సార్? 30 days ఉంటాను. మీరు అసలు 30 days రోజా ఉంటాను. 5 times నమాజు, తరాబీ, ఎవ్రీడే తరాబీ మిస్ అవ్వను. రోజు తరాబీ చేస్తారు? రోజు తరాబీ చేస్తారు. అసలు రంజాన్లో చేస్తారు కదా సార్ తరాబీ? రంజాన్లో ఎక్కువ చేస్తారు తరాబీ అంటారు. తరాబీ అవును. మీరు రోజు, ఎందుకంటే ఇప్పుడు 11 నెలలు నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, అద్భుతంగా లైఫ్ లీడ్ చేస్తున్నావు. సో 1 month నా కోసం నువ్వు చేయలేవా? ఆ 1 month డెడికేట్ చేసావు, 1 months హ్యాపీగా ఉండొచ్చు. సో గొప్ప విషయం సార్ చాలా. అంటే మీరు అంత బిజీగా ఉంటూ, అంటే గొప్ప విషయం అంటే మీరు బిజీగా ఉంటూ నిష్టగా అవన్నీ పాటించగలగడం అన్నది మరి అది అద్భుతం సార్. అయితే జుబేదా గారితో మాకు ఒక చిన్న పరిచయం ఇప్పిస్తే, మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఏదో మాకు తెలిసిన స్వప్న అని చెప్పి మేము కూడా సంతోషపడతాను సార్. విల్ బి వెరీ హ్యాపీ టు. తెలుసు కదా. అయితే తప్పకుండా కలవాలి సార్ త్వరలో. మీకు వన్స్ అగైన్ అమ్మాయి పెళ్లి చేసినందుకు కంగ్రాచులేషన్స్ సార్. అండ్ అలాగే ఏపీలో గవర్నమెంట్లో మీకు కీలక పదవి రావడం కూడా చాలా హర్షణీయ పరిణామం. బట్ ఇంతటితో మీరు ఆగరు మాకు తెలుసు.
గవర్నమెంట్ కూడా మీకు రాబోయే రోజుల్లో పార్టీ కూడా ఇంకా కూడా గుర్తించి Yeah. మీకు బిర్యానీ అరటిపండుతో పాటు షీర్ కుర్మా కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. కొంచెం రికమెండ్ చేయండి. సార్ కొంచెం రికమెండ్ చేయండి. అయ్యో భలేవారు మాబోయ్. మీరు జర్నీ చేశారు కదా ఆయనతోటి. అమ్మో నేను మా ఊరికే ఏదో పని చేయడం సార్. జర్నీ అంటే యాక్చువల్గా నడిచింది మీరు సార్ ఆయనతోటి. కాబట్టి తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అలీ గారు ఫర్ కమింగ్ టు ఐ డ్రీమ్ స్టూడియోస్. ఇట్స్ వీఆర్ ఆనర్డ్.